దేవుని దగ్గరకు వచ్చి దాయొద్దండి. దేవుని దగ్గరకు వచ్చి మనం నసకొద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పక్కోళ్ళు వింటారేమో మన ప్రార్థనని కొంతమంది కొన్ని విషయాలు బయట పెట్టరు. కొన్ని విషయాలు బహిరంగంగా ఒప్పుకున్నప్పుడే, ఒక తీర్పు తీర్చినప్పుడు, కోర్టులో తీర్పు తీర్చినప్పుడు రహస్యంగా గదిలోకి తీసుకెళ్ళి తీర్పు తీరుస్తారా ఏంటండి? ఒక ఉరి శిక్ష వేసినప్పుడు, ఒక శిక్షను అమలు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళని ఎన్ని పరీక్షలు చేసి, ఎంతమంది నిర్ధారణ చేసి దానికి శిక్షను అమలు పరుస్తారు. ఈరోజు మన జీవితంలో మనం చేసిన పొరపాట్లను కప్పు పెట్టుకుంటున్నామండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. ఎక్కడో నువ్వు తప్పు చేసావు, అందుకే నీ జీవితంలో రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నావు. ఇటుపక్క తిరగాల్సింది అటుపక్క తిరిగేసావు, అంతే. ఓ చిన్న మిస్టేకే. ఇప్పుడు లింక్ పంపించిన గూగుల్ లింక్లో చాలామంది ఆ లింక్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు పక్కదానికి. అది లెఫ్ట్ ఏదో రైట్ ఏదో తెలియక కొన్నిసార్లు తిరిగి ఎటు పోతున్నారో తిరుగుతూనే ఉంటారు. అంతే. దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుందండి. మన బ్రతుకుల్లో దేవుని చిత్తము ఎలగాలి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా నేను నడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు.